ప్రజల రుణం, కార్యకర్తల కష్టాన్ని ఎన్నటికీ మర్చిపోనని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో ఏర్పాటు చేసినటువంటి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ 2017కు ముందు నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే జిల్లా, బ్లాక్, మండల, డివిజన్, గ్రామ అధ్యక్ష పదవులు దక్కనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీ ఖాన్, రవిచంద్ర, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగా, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీను, పీసీసీ మెంబర్ రామానంద్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, బ్లాక్, మండల, డివిజన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు చెప్పిన హామీని ఈరోజు అమలు చేస్తున్న సందర్భంలో ఇంకా సమర్థవంతమైన నాయకత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆ కమిటీల ద్వారా పేద ప్రజలకు అందజేసి వచ్చే స్థానిక సంస్థలు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, సహకార సంఘాల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో 180% కాంగ్రెస్ పక్షాన విజయం సాధించే కొరకు ఈ యొక్క కమిటీలని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన యొక్క ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు ఆదేశించిన ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా మన యొక్క నల్లబెల్లిలో కూడా మండల కమిటీ నిర్మాణం, ఈరోజు మండల కమిటీ నిర్మాణానికి ఒక్కరు అధ్యక్షుడు, 2 కార్యవర్గ అధ్యక్షుడు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఆ 2 అధ్యక్షుడికి 3 కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో పనిచేసే సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.